పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నిప్పులు జిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాచర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకనే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. జయాపజయాల సందర్భంలో మనుషులు మనస్తత్వాలు ఎలా మారతాయి అనేటువంటి దానికి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి అద్భుత భాష్యమిది. అలాంటి జయాపజయాల గరళాన్ని సేవించి 35 సంవత్సరాలుగా రిమార్క్లెస్ ఒక కెరీర్ని కంటిన్యూ చేస్తున్నటువంటి జెంట్మెన్ హీరో ఒకరు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ ఇంట్రడక్షన్ తర్వాత ఆయన ఎవరో నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఈజ్ నన్ అదర్ దాన్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు నమస్తే అండ్ వెల్కమ్ సార్. నమస్తే, అందరికీ నమస్తే. We have seen 150 ఫిలిమ్స్ దాదాపు అయిపోయినాయి, దాదాపు 200 ఇప్పుడు దాదాపు 200. నేను అడిగేది ఎప్పుడంటే ఒక 160 ఫిలిమ్స్ దాదాపు అయిపోయిన సందర్భంలో జగత్ బాబు పని అయిపోయింది అని జనం అనుకోలేదు, దర్శక నిర్మాతలు అనుకోలేదు. అని ఎక్కువగా ముందు అనుకున్నది జగత్ బాబే ముందు అనుకొని ఆయన తొందరపడి నిర్ణయం తీసుకుని విలన్ క్యారెక్టర్స్ వైపు టర్న్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. లేదు, అది 100% మార్కెట్ తెలుసు కదా మనకి, బిజినెస్ అవుతుందా లేదా, ప్రొడ్యూసర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనే క్లారిటీ మనకు ఉంటుంది కదా. సో అది నిర్ణయం అనేది బెస్ట్ నిర్ణయం, అందులో డౌట్ లేదు. అంటే ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను? నేను అడుగుతున్నాను, యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము చూశాను ఎంతోమంది హీరోలు 10-12 రో ఆఫ్ ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత కూడాను మళ్ళీ హీరోలుగా టర్న్ అయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది హీరోలు రో ఆఫ్ ఫ్లాప్స్ ఇస్తున్నా సరే ఐఎమ్ స్టిల్ ద హీరో అని చెప్పి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీకు అంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలా. ఓకే, కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి, కొన్ని బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినాయి, అది కెరీర్లో ఒక చిన్న ఇదైనటువంటి పాయింటే తప్ప అంత డిసిషన్ తీసుకోవాల్సినంత పరిస్థితి కాదు. కానీ మీరు తొందరపడి డిసిషన్ తీసుకొని విలన్ క్యారెక్టర్స్గా టర్న్ అయ్యారనేటువంటిది మీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావనేటువంటిది. వెల్ అండ్ గుడ్, ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఐ వుడ్ సే దెర్ ఆర్ 2-3 లేయర్స్ ఇన్ దిస్. నువ్వు చెప్పింది కరెక్టే, చాలా ఫ్లాపులు తర్వాత రామారావు నాగేశ్వరరావు ఎన్నో ఫ్లాపులు చూసి ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటుంది, సినిమా యాక్టర్లకి కాదు. అప్ డౌన్ అనేది, రాత్రి పగలు అనేది, అబద్ధం నిజం అనేది, ఎన్ని తెలుపు నలుపు అనేది అందరికీ ఉంటుంది, అందరి లైఫ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఐ థింక్ దెర్ ఆర్ 2 లెవెల్స్ ఆఫ్ బికమింగ్ అ హీరో. వన్ ఈస్ గోయింగ్ టు ద టాప్కి వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఎన్ని ఫ్లాప్లు అయినా తట్టుకుంటారు, పీపుల్ విల్ వెయిట్. దాదాపు లెటర్స్ సే 35 మార్క్స్ 70 మార్క్స్ 100 మార్క్స్ లాగా డిస్టింక్షన్, 100 మార్క్స్ 100% లాగా. 100%కి వెళ్ళిన వాళ్ళు 70%లో డిస్టింక్షన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కింద పడరు, వాళ్ళు ఎప్పుడు హీరోలుగానే ఉంటారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. నేను 35%లోనే ఉన్నా, 35 to 50%లో. సో నేను పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒకటి. రెండోటి, నేను హీరోని, బయట ప్రపంచం ఏమనుకున్నా నేను హీరోని అనుకునేవాళ్ళు మూర్ఖులు. బయట అనలైజ్ చేసుకోవాలి సిచ్యువేషన్, నా మార్కెట్ ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి అనేది ఒక అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. నేను హీరోని ఇంట్లో కూర్చునేవాడు హీరో ఎట్ అవుతాడు, ఆడనుకుంటున్నాడు, అతను చూసుకుని నేను హీరోని. జనం అనాలి, బయర్స్ అనాలి, ప్రొడ్యూసర్స్ అనాలి, మూడోది నిర్మాత అనాలి, లేకపోతే ఎందుకు వస్తుంది మనకు సినిమా రాదు కదా. మూడోదో వాట్ ఎవర్ అడిగి నేను హీరోని అని రుద్ది మాయ చేసి 4 మాటలు చెప్పేసి హీరోతో ఎట్టగొట్ట ప్రొడ్యూసర్ని పడేసి ఈ మేనేజ్ చేసి మెనిపులేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక కేటగిరీ. సో నేను ఏ కేటగిరీలోనూ పనికిరాను. నేను చెప్పిన టాప్ 100%లో లేను, డిస్టింక్షన్లో లేను, నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్న మనిషిని. సో ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్ ఇట్ అండ్ ఐ కుడ్ సీ లిటరలీ మార్కెట్ లేదు అన్న తర్వాతే నేను డెసిషన్ తీసుకుంది. ప్రవరాక్యుడప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ ఫిలిం యాజ్ అ హీరో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. కొంచెం బిగ్ బడ్జెట్ సినిమా, అదొకటే సినిమా ఉంది నాకు అప్పుడు. మిగతా సినిమాలన్నీ లేవు, రాలేదు, ఎవరు ప్రొడ్యూసర్స్ రాలేదు, లేరు. నేను కదా పడింది 3 years ఇంట్లో కూర్చుంది నేను. సో మార్కెట్ లేదనేది 3 years ఎందుకు కూర్చుంటాం, మార్కెట్ లేనప్పుడే కూర్చుంటాం. సో మార్కెట్ లేదనేది క్లారిటీ వచ్చేసింది నాకు. ప్రవరాక్యుడప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది, అది బయటికి చెప్పలేదు కానీ నా డెసిషన్ నేను తీసేసుకున్నాను. హీరోగా మార్కెట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు వచ్చింది యాక్టింగ్. ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. సో నేను యాక్టింగ్ చేస్తాను. ఏదైతే ఏంటి ట్యాగ్, హీరో అనే ట్యాగ్ పక్కన పడి ఆ ట్యాగ్ తీసేసేపాటికి నాకు ఫ్రీడమ్ వచ్చింది, ఏదైనా చేయగలను.
నేను పైగా ఒట్టి విలన్ అనే రాంగ్ నోషన్లో ఉండదు. ఐఎమ్ డూయింగ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ యాక్టర్. ఐఎమ్ అన్ యాక్టర్. ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ నాట్ ఎ విలన్, ఐఎమ్ అన్ యాక్టర్. సరే, ఆ టర్నింగ్ అనేటువంటిది మాత్రం జరిగింది విలన్ క్యారెక్టర్స్ ద్వారా. దట్ ఇస్ విలన్ క్యారెక్టర్స్ ద్వారానే ఒక విగ్రస్ ఇదిలాగానే జరిగింది. వచ్చింది రావటం కూడా. లెజెండ్ అనే గొప్ప సినిమా అంటే క్యారెక్టరైజేషన్, గొప్ప క్యారెక్టరైజేషన్. నాది సాలిడ్ క్యారెక్టరైజేషన్. ఐ వుడ్ సే మోర్ దెన్ బాలయ్య గారిది. బాలయ్య బాబుది ఆయన ఎన్నో చేస్తున్నాడు, ఆయన సూపర్ హీరో, ఆయన్ని ఓకే. బట్ ఒక విలన్ గా, ఒక మంచి విలన్, సూపర్ విలన్ వచ్చాడు ఒకడు అనేది గుర్తింపు దాంట్లో వచ్చింది. నాకు సాలిడ్ గా వచ్చింది. అంటే మన సినిమాలో విలన్ అంటే విలన్ లాగా ఉంటాడు, రెగ్యులర్ కమర్షియల్ విలన్. బట్ ఈ నేను చేసింది క్యారెక్టర్లో దమ్ ఉంది. ఒక యంగ్ క్యారెక్టర్, పెళ్ళైన ముందు నుంచి, పెళ్ళైన కాడ నుంచి, తర్వాత ఓల్డర్ క్యారెక్టర్, ఓల్డర్ జనరేషన్, అండ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షార్ట్ బోయపాటి కన్సీవ్ చేసినలో సాలిడ్నెస్. ఆ సాలిడ్నెస్ బాగా హెల్ప్ అయింది నా క్యారెక్టర్ కెరియర్. తెలివైన నిర్ణయంగా భావించుకోవాలా, విశ్లేషించుకుంటే ఇది ఒక తిరోగమనం అనుకోవాలా? మామూలుగా మాట్లాడు. తిరోగమనం అంటే బ్యాక్ ఫుట్టింగ్ బాబు. ఓకే, బ్యాక్ ఫుట్టింగ్, వెనకబడిపోవటం, లేకపోతే రివర్స్ నిర్ణయం. దీనికి కరెక్ట్ తెలుగు ఏం చెప్పలేదు. లేదు, అర్థమైంది అనేటువంటి ఫీలింగ్ కలగలేదా? లేదు, ఇప్పుడు డెసిషన్ అయితే 100% రైట్ డెసిషన్. ఎందుకంటే నంబర్ 1 నాకు బర్డెన్ లేదు. హీరోగా బర్డెన్ ఉంది, నేను మొయ్యాలి. ఇప్పుడు నేను మొయ్య అవసరం. ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. రెండోది, అది లేనప్పుడు ఫ్రీ యాక్టింగ్ వస్తుంది. మూడోది, ఐఎమ్ యాక్టింగ్ విత్ సో మెనీ బిగ్ హీరోస్, రియల్ స్టార్స్, రియల్ డైరెక్టర్స్, హ్యూజ్ డైరెక్టర్స్. హీరోగా నేను చేయలేను, నన్ను హీరోగా పెట్టుకోరాళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను, అన్ని లాంగ్వేజ్లో పనిచేస్తున్నాను, అన్ని దేశాలు తిరుగుతున్నాను. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? సో ఇంకా స్పాన్ పెరిగిందంట. 100% పెరిగింది. 100% పెరిగింది బాబు. ఈ చేంజ్ అనేటువంటిది ఎవరు ఎలా తీసుకున్నప్పటికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఇంతకాలం మా డాడీ హీరో అని, మా వారు హీరో అని చెప్పి మీ శ్రీమతి గారు అనుకోవటం, అది ఒక విలన్గా టర్న్ అవటం పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలా అనిపించింది మీకు? బంధువుల సంగతి నాకు తెలియదు, కానీ ఇంట్లో నేను ఎప్పుడు హీరో అని ఫీల్ అవ్వలేదు. వాళ్ళేం ఫీల్ అవ్వలేదు. మా ఆయన హీరో, మా నాన్న హీరో, ఇవన్నీ వాళ్ళకి లేవు అసలు. ఆ థాటే లేదు. ఇన్ఫాక్ట్ నాతో నడవని కూడా నడవరు పక్కన. నేనుంటే ఎక్కడో నడుస్తుంటారు. దే నాట్ కనెక్టెడ్. సో వాట్, ఇట్స్ అనదర్ ప్రొఫెషన్ అంతే వాళ్ళ ప్రకారం, విచ్ ఇస్ రైట్. దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళ లైఫ్ కాదు నార్మల్. ఓకే, ఈజ్ అ గుడ్ డాడ్, గుడ్ హస్బెండ్, డబ్బులు ఇస్తాడు, బాగా చూసుకుంటాడు. దట్స్ ఆల్ వి నీడ్. దట్స్ ఆల్ దే నీడ్. అంటే దే ఆర్ నాట్ మచ్ ప్రొఫెషనల్ గా మీ పట్ల. అంటే ఆ రోజుల్లో శుభలగ్నం అలాంటి ఒక రో ఆఫ్ ఫిలిమ్స్ చేసిన మావచూరు, ఇలాంటి రో ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో కూడా మిమ్మల్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేదా మీ కెరీర్ని? కానీ వాళ్ళు నా సినిమాలు చూడలేదు, బయట వాళ్ళ ప్రపంచం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో దే నాట్ కనెక్టెడ్ అట్ ఆల్. అలా మీకు అనిపించదా మరి? నా సినిమా చూడలేదా మీరు? మీరే నన్ను అభిమానించకపోతే బయట వాళ్ళు ఎందుకు అభిమానిస్తారు అనేటువంటి వాదన? అంత ఆలోచన లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. జస్ట్ బికాజ్ ఐఎమ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్, అది చూడాలని రూల్ ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం అయితే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అసలు చూడలేదు, ఎందుకంటే ప్రతి సినిమాలో చంపేస్తున్నారు, లేకపోతే ఏదో రకంగా బ్యాడ్ చేస్తున్నానని అసలు చూడలేదు. వాళ్ళకి ఇంట్లో ఫేవరెట్ హీరోలు వాళ్ళు ఉన్నారండి, అలా చూస్తారా? చాలా తక్కువ. సినిమా తాలూకు ఇదే బాగా తక్కువ. ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయికి షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. అప్పుడు సినిమాలు బాగా చూసేది. ఎవరో షారుఖ్ లైన్ లో కనెక్ట్ చేస్తే కంగారు పడి టాయిలెట్ లో బయటికి రాలేదు ఫోన్ మాట్లాడటానికి. అలాగే చిన్నమ్మాయి రామ్ చరణ్ అంటే ఇష్టం. అట్లా రామ్ చరణ్ తో మన బర్త్డే విషెస్ పంపించా. అయ్యో ఇట్టని పనులు ఎందుకు చేస్తావు, నేను ఊరిని అభిమానం అట్లా అన్నానంతే, నా ఇట్టని పనులు మాకు బాబాయ్ నాకు కంగారు ఇట్టని అని దే నాట్ కనెక్టెడ్ విత్ జస్ట్ ఒపీనియన్స్. ఓకే ఓకే. సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది స్టార్ట్ చేశారనగానే ఇక ఆ పని అయిపోయిందిరా బాబు, ఈ పని మొదలు పెట్టారు అనుకునేటువంటి ఒక ఫేజ్ వచ్చేస్తుంది. ఓకే, లెట్ us ఎక్స్పెక్ట్. కానీ మీ విషయంలో జరిగింది ఏంటంటే అన్యూజువల్ హైప్, అన్యూజువల్ చేసినటువంటి విలన్ క్యారెక్టర్లా తన్నులు తన్నాడా ఇవి కాదు కావాల్సింది. హౌ బెస్ట్ హీఈస్ గ్రోయింగ్ అనేటువంటిది మాత్రం చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. హౌ యూఆర్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ సెకండ్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ అనేది జనం పెట్టిన పేరు అది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ లేదు, ఏం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్, ఐ వాజ్ ఆల్వేస్ అన్ యాక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ప్రభు, డౌట్ లేకుండా. ఎందుకంటే ఇందాక చెప్పిన రీజన్స్ మళ్ళీ రిపీట్ చేయవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఈవెన్ అమెరికన్స్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో గుర్తుపట్టే స్థాయికి వెళ్ళారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద అదర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ విత్ అదర్ హీరోస్, విత్ ద స్టార్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఎక్స్పోజర్ పెరిగింది. నేను హీరో ఉన్నప్పుడు ఏమీ రావుగా, వీళ్ళందరూ నాతో చేయరు. ఈ సినిమాలు అక్కడికి రీచ్ అవ్వవు.
సో ఐ రీచ్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ద రీజన్ ఇస్ ద స్టార్స్ అండ్ ద స్టార్ డైరెక్టర్స్ అండ్ ద స్టార్ ప్రొడ్యూసర్స్. సో ఎంజాయ్ చేయకుండా ఎట్లా ఉంటాను? అయితే అంత పెద్ద పెద్ద స్థాయిలో ఆర్ యు బీయింగ్ రెమ్యునరేటెడ్? రెమ్యునరేషన్ అనేది ఓకే, ఇట్స్ మెటీరియలిస్టిక్ థింగ్, మానిటరీ ఆస్పెక్ట్ అది. ఫస్ట్ నేను చూసేది క్యారెక్టర్ సూపర్ ఉందా లేదా. సూపర్ ఉంది, నాకు పేరు వస్తుంది అంటే రెమ్యునరేషన్ అది పట్టించుకోండి. అదే పెద్ద సినిమాలు అంటే మళ్ళీ డెఫినెట్గా ఐ ఆల్సో హ్యావ్ ఎన్ ఈగో. అంటే అవతల చిన్న చూపు చూస్తుంటే నేను, ఎందుకంటే నా మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ చూపించకపోతే ఐ వోంట్ బీ హ్యాపీ. దానికని రెమ్యునరేషన్ అనేది ఒక ఇష్యూ అవుతాను. ఇప్పుడు ఎట్లా మెయిన్గా ఎక్కడ హర్ట్ అవుతామంటే, నేను జగపతి బాబు చెప్పే కదా ఇందాక, గర్క మురిగి తక్కువకి వస్తాడులే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టైంకి వస్తాడులే, ఫోన్ చేయవసలేదు, ఆ టైంకి రాకేం చేస్తాడు అంటే వస్తాడులే, సచ్చినట్టు వస్తాడులే అనే టైప్లో అయిపోయింది. అదే అవతల నుంచి తమిళ నుంచో లేకపోతే వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ, వాళ్ళకి డబ్బులు ఎక్కువ, అవన్నీ ఓకే. ఒక సినిమాలో అయితే నన్ను తీసేసి ఇంకోళ్ళు పెట్టి వాళ్ళకి నా రెమ్యునరేషన్ హ్యాగిల్ తగ్గించి పెట్టుకుని నన్ను తీసేసి ఇంకో ఆర్టిస్ట్ ఏదో ఒక రీజన్ తోట అయింది, అతనికి ఎక్కువ ఇచ్చి మళ్ళీ పెట్టుకుని అతనితోనే పడ్డారు కింద మీద. సో ఇవన్నీ ఓకే. జగపతి బాబు వచ్చేవాడికి చులకన, చిన్న చూపు అనేది ఉంది. అది తప్పని డెఫినెట్గా నేను హర్ట్ అవుతాను. కాబట్టి నేను అడగటం అనేది ఎట్లా అడగాలో నాకు నిజంగా తెలియదు. బట్ నేను అడిగే పద్ధతి ఏమైనా హార్ష్గా ఉంటుందో నాకు తెలియదు. రెమ్యునరేషన్ టైంకి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడిగినా, ఏం రెమ్యునరేషన్ ఇవ్వాలా, ఇవ్వకపోతే చేయడా, రెమ్యునరేషన్ అడుగుతాడని జగపతి బాబు. అదేంటి, అందరూ ఒక రెమ్యునరేషన్ అనుకున్న తర్వాత అది ఇవ్వాలి. అడుగుతాడా, ఇవ్వాలా, ఇప్పుడు మేము పెద్ద బ్యానర్లు మేము తర్వాత ఇస్తే ఇస్తాం లేకపోతే లేదనే టైప్లో అట్టా అయిపోయింది, మరీ చులకన అయిపోయింది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎలా అనేది నాకు తెలియదు. ఇది మీరు మొదటి నుంచి చేసుకున్నటువంటి నేను చేసుకున్న తప్పిదమే అని మాత్రం నిర్మాటంగా చెప్పగలను. ఎందుకంటే ఐ నో యువర్ రెమ్యునరేషన్ పాలసీస్. కానీ మీరు మొదటి నుంచి కూడా అసలు కార్లో పెట్రోల్ దగ్గర నుంచి మీరు ప్రతిదీ కూడా మీ సొంతంగా అభిరించుకొని రావటం, ఇవన్నీ ఒక గొప్ప సిస్టమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మొహమాటానికి పోవటం అనేటువంటి దాంట్లో ఎక్కువగా అతిగా తినటం ఆరోగ్యానికి హానికరం అయితే, అతి మంచితనం అనేటువంటిది జీవితానికి హానికరం అనేటువంటిది మిమ్మల్ని మీ నాన్నగారు జగత్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే అర్థమవుతుంది. అతి మంచితనం అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అయిపోతుంది, మూర్ఖత్వం అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. క్యారెక్టర్స్ వైజ్గా హ్యాపీ అయినప్పటికీ ఈ యాటిట్యూడ్ ఈ రోజున మీరు తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో చేస్తున్నాను అనేటువంటిది. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మన తెలుగు దర్శక నిర్మాతల నుంచే ఉందా? అదర్ లాంగ్వేజ్లో హౌ దే ఆర్ ట్రీటింగ్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ యువర్ రెమ్యునరేషన్ కన్సర్న్ ఎలా ఉందండి? తెలుగు కంటే అదర్ లాంగ్వేజెస్ బెటర్గా అదే. సో నేను బయట నుంచి వచ్చా కదా, సో అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ అదే మళ్ళీ సేమ్. సో బయటకు వెళ్ళినప్పుడు అయ్యో సూపర్ పెద్ద ఆర్టిస్ట్ వచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి, ఓ పద్ధతిగా ఉంటారు. ఇక్కడ లైట్ తీసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ద వే ఇండస్ట్రీ ఇస్. అంటే అదే మళ్ళీ తప్పు నాదైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదు అక్కడ. మరి ఈ తప్పును ఎలా సరిదిద్దుకోబోతున్నారు? కష్టమే. ఇట్ కెనాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ కదా. ఒకటే ఇప్పుడు జగత్ బాబు కష్టపడి ఒక నిర్ణయం తీసుకొని, కెరీర్లోనే ఒక ఏటికి ఎదురీతి లాంటి ఒక నిర్ణయం తీసుకొని, ఈ ఫేజ్లో కూడాను మిమ్మల్ని అలా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోవటం మీరు గమనించారు, ఇప్పటికే గుర్తుపెట్టారు. మీరు ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు కొంత రియలైజ్ అయ్యారు. ఆ రియలైజ్ అయిన తర్వాత కూడాను పరిస్థితి అలా ఉండకూడదు కదా. వాట్ ద స్ట్రాంగ్ డిసిషన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ ఫార్ యాజ్ యువర్ రెమ్యునరేషన్ ఈజ్ కన్సర్న్ అండ్ యువర్ రెస్పెక్ట్స్ ఆర్ కన్సర్న్, యువర్ ట్రీట్మెంట్ ఈజ్ కన్సర్న్? అంటే అవసరం లేదులే, లైట్ తీసుకుంటే ఈజీ, ఇవన్నీ పోతే పోతుంది సినిమా ఏమవుతుంది అనేది లైట్ తీసుకోలేక, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వతే నేను వాళ్ళకి ఎందుకు చేయాలి అనేది ఐమ్ టేకింగ్ దట్ స్టాండ్. నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి చేస్తా. అది చిన్న సినిమా అవ్వచ్చు, నో రెమ్యునరేషన్ అవ్వచ్చు, హై రెమ్యునరేషన్ అవ్వచ్చు. రెమ్యునరేషన్ ఇస్ సెకండరీ. ఇక్కడ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ యూ సెడ్ ఎర్లియర్, మినరల్ వాటర్ కూడా నేనే కొనుక్కుంటా. దాసర్ గారు కూడా చెప్పారు. అవునవును, మీరు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం అది. ఆ విషయం మనం పర్టికులర్ ఇంకోసారి ప్రస్తావించి మాట్లాడితే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జగపతి బాబు గారు ఒక అద్భుతమైన పాలసీని ఫాలో అయ్యేవారు. నాకంటూ ఒక రెమ్యునరేషన్ ఉన్నప్పుడు, నాకంటూ ఒక పేమెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ నా కారు పెట్రోల్ గురించి, నా వాటర్ బాల్ గురించి, నా బాయ్స్ గురించి, వీళ్ళందరి గురించి నిర్మాత మీద భారమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆయన ఇన్ని సంవత్సరాలుగా పాటించారు. దిస్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఒకప్పుడు కృష్ణరాజు గారు పాటించేవారు ఎట్టాడిదని అన్న తర్వాత జగత్ బాబు గారి దగ్గర విన్నాం. సో అలాంటి ఇదిని మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా.
అంటే ఒకటి ప్రభు, ఇక్కడ ఏంటంటే మెయిన్గా లైక్ యూ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక రూల్ లేదు, రెమ్యునరేషన్ రూలే లేదు. ఇంత అంత అనేది ఒక పద్ధతి లేదు దీనికి, మన ఇండస్ట్రీకి ఎస్పెషలీ. అంత ఇండస్ట్రీలో నాకు ఇంత ఇస్తున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుంది, మినరల్ వాటర్ ఈ పక్కన పెట్టేసాయి, అది కూడా చిన్న చిన్న ఖర్చులు అవి తీసుకోవచ్చు, అవన్నీ నాకు సేవ్ అవుతాయి ఓకే. బట్ చాలా చిన్న చిన్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడు నేను మొన్న అబ్రాడ్ వెళ్ళాల్సింది, షూటింగ్ పోస్ట్పోన్ అయింది, నేను టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఇంకో 14 లక్షలు పెట్టి మళ్ళీ టికెట్లు కొనుక్కున్నా. సో దట్స్ అ బిగ్ అమౌంట్. బట్ అది నేను ప్రొడ్యూసర్ని అడగను, నాకు నీ వల్ల సినిమా డబ్బులు పోయినాయి, టికెట్లు పోయినాయి, నాకు టికెట్లు కొనేవు. అది కూడా ఆఫర్ చేశారు రీసెంట్గా, ఏ సినిమా అనేది పక్కన పెడితే మేము రీఎంబర్స్ చేస్తా ఉన్నారు. అది నా హాలిడే, నేను చూసుకుంటాను, నాకు సినిమా ఇంపార్టెంట్, మీకు ఇబ్బంది ఉంది, నేను చేస్తాను, వదిలేసేయండి, డోంట్ టాక్ అబౌట్ ఇట్ అని తీసుకోలే. దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సి ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై జాబ్. ఒక ప్రముఖ నిర్మాత ఒక విషయం చెప్పారు నాకు ఒకసారి, ఆయన నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. రాజమండ్రిలో ఒక షూటింగ్కి జగత్ బాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరు ఇక్కడ ప్రొడక్షన్ చూస్తుంది ఎవరు అంటే, ఇప్పుడు ప్రముఖ నిర్మాత ఆయన, అప్పట్లో వరకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుండేవారు. ఈయన జగత్ బాబు గారు ఎవరంటే నేనేనండి అని చెప్పి దాని ముందుకు వెళ్ళారట. వెళ్తే అప్పుడు ఏమండి నేను రాత్రి వచ్చాను, ఇది నా టికెట్ తాలూకు ఓకే, ఇది నా ఒక కవర్ ఇచ్చారంటే ఈయన. కవర్ ఇస్తే ఆ కవర్ చేతిలో పట్టుకున్నాను. ఏంటి బాబు ఇదేనండి అడిగితేను, నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నా భార్య వచ్చారు, కాబట్టి నా రూమ్ రెంట్, ఆవిడ ఛార్జీలు, ఆ ఖర్చులు, ఇవన్నీ దానికి సంబంధించిన డబ్బులు అని చెప్పి చేతిలో పెడితే ఆ ప్రొడ్యూసర్ షాక్ అయిపోయాడు. ఓ ఇలాంటి హీరో ఉంటాడా, నా లైఫ్లో నేను చూసిన రియల్ హీరో ఆయన అని చెప్పేసి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ నిర్మాత చెప్పారు. ఆ నిర్మాత అప్పట్లో ఒక చిన్న నిర్మాత, ఇప్పుడు ప్రముఖ నిర్మాత, ప్రముఖ చిత్ర పరిశ్రమ నాయకుడు సి కళ్యాణ్ గారు. ఎవరా అనుకుంటున్నాను. అంటే సి ఇక్కడ మ్యాటర్ చిన్నది, బట్ తీసుకున్న విధానం పెద్దది. నాకు పోయింది అక్కడ తక్కువ, వచ్చింది ఎక్కువ. ఒకసారి ఒక రకంగా చూస్తే నాకు వర్కౌట్ అయిందా లేదా, సి దిస్ ద సాటిస్ఫాక్షన్ ఐ గెట్. ప్రొడ్యూసర్ ఇస్ సో హ్యాపీ ఫర్ అ స్మాల్ అమౌంట్. ఐ గేవ్ హిమ్ సో మచ్ హ్యాపీనెస్ ఫర్ అ స్మాల్ అమౌంట్. అది నాకు పెద్ద లెక్కలో కూడా నాకు గుర్తు లేదు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, అది ఇట్లాంటివి నేను పట్టించుకోను, ఎందుకంటే దట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనీ. నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి, జగత్ బాబు గారు ఫుల్ పీక్ టైంలో ఉన్నారు, ఈవి సత్యనారాయణ గారి షూటింగ్లో ఉన్నారు. మా నేటివ్ ప్లేస్ మాచర్ల. ఆ మాచర్లలో ప్రతి సంవత్సరం ఒక తిరణాలు జరుగుతుంటే చాలా భారీ ఎత్తున. సార్ మేము నన్ను తీసుకురాకూడదా అని చెప్పేసి, మన సొంతూరులో ఇది కదా అంటే, నేను జగత్ బాబు గారిని రిక్వెస్ట్ చేసే, బాబు ఇట్లా మా ఊర్లో ఇలా చాలా పెద్ద జరుగుతుంది మాచర్ల తిరణాలంటే మీరు రండి బాబు అని చెప్పేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రోజు ఎంత టైట్ షెడ్యూల్లో వచ్చి మీరు మధ్యాహ్నం బయలుదేరి వచ్చారు. వాళ్ళు చాలా ఘనంగా స్వాగతాలు ఏర్పాటు చేసి మీకు ఇచ్చిన కారుకి పెట్రోల్ డబ్బులు అవన్నీ వాళ్ళు ఇస్తే మీరు సింపుల్గా ఒక నవ్వు నవ్వేసి వచ్చేసారు. అదే చాలా సందర్భాలు నేను తీసుకెళ్తే అక్కడ రాచమర్యాదలు చేసి చాలామందితోటి ఎన్నెన్ని ఎక్స్ట్రా అమౌంట్లు గిఫ్ట్లు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజున మీరు కనీసం వచ్చి అందరిని విష్ చేసేసి చాలా గొప్పగా వచ్చారు, బాబు డబ్బులు బాబు అని అంటే కూడా మీరు అసలు జస్ట్ ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు మీరు. దట్ ఈజ్ వాట్ యువర్ క్యారెక్టర్. ఇలాంటివన్నీ కూడా రియల్లీ డబ్బు కోసం మనుషులు కాదు, మ్యాన్ ఆఫ్ రిలేషన్స్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకుంది కదా. ఫ్రమ్ ద బిగినింగ్ యూ హ్యావ్ మెయింటైన్ దట్. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా సంపాదించింది ఎక్కువ, ఇప్పుడు విలన్గా టర్న్ అయిన తర్వాత సంపాదించింది ఎక్కువ? గుడ్ క్వశ్చన్. నాకు ఎప్పుడు లెక్క తెలియదు కాబట్టి ఏది ఎక్కువ నాకు తెలియదు. బట్ డెఫినెట్గా విలన్గానే ఎక్కువ సంపాదిస్తాను, అంటే క్యారెక్టర్ ఇదిగా పర్ డే కాబట్టి ఇదే ఎక్కువ అవుతుంది. అంటే ఓవరాల్ చూస్తే ప్రభు ఇది లెక్కలు అట్లా ఉండవు. అప్పుడు హీరోగా చేసినప్పుడు 50 రోజులు, 55 రోజులు, 60 రోజులు మనకి కంటిన్యూస్ షెడ్యూల్స్ ఉండేవి, కరెక్ట్గా జరిగాయి. ఇప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ చూస్తే ఏది ఎక్కువనే చెప్పలేం. అప్పుడు 300 రోజులు పని చేస్తే ఇప్పుడు 200 రోజులే పని చేస్తున్నాం. ఇచ్చేది 300 రోజులు, బట్ పోయేది 100 రోజులు మినిమం. సో అట్లా లెక్కలు చూస్తే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. సిచ్యువేషన్ బట్టే ఇప్పుడు కూడా నేను సినిమా చేశాను, ఏ సినిమా పక్కన పెడితే ఆ రెమ్యునరేషన్ నేను చూడలేదు అసలు. నాకు సినిమా నచ్చింది చేశాను. రెమ్యునరేషన్ మీరు ఎవరైనా నాకు తెలుసు, దాని గురించి మాట్లాడతాను చెప్పేశాను. దర్ ఇస్ నో పాయింట్. అదే పెద్ద సినిమాల్లో నాది నేను పర్సంటేజ్ చూస్తాను. సినిమా 200 కోట్ల బడ్జెట్ సినిమా, నాకు దాంట్లో ఒక 3% ఇస్తే ఐఎమ్ హ్యాపీ కదా. సో అది కూడా ఇవ్వట్లా, అది ఎందుకు ఇవ్వాలంటున్నారు. సో అక్కడ నాకు తేడా వచ్చింది. నేను హర్ట్ అయ్యేది అక్కడే. మిగతా వాళ్ళు 10% 20% అడుగుతుంటే ఇస్తున్నారు, నేను 3% 4% అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి, ఇంకా తక్కువకి వస్తాడులే అనేది ఎక్కువైపోయింది. సరే పోనీ అని వదిలేసి
ఇక పోనీ అంటే నేను తక్కువ అయిపోతున్నాను, డబ్బులు తక్కువ. యూ కెనాట్ అండర్సేల్ యువర్ సెల్ఫ్. అయ్యా యూ కెనాట్ అండర్సేల్ యువర్ సెల్ఫ్. ఈ మధ్య ఒక సినిమాలో ఆ రిప్లేస్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏ సినిమా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, తప్పు చేస్తే డేట్లు ఇవ్వలేదో, లేకపోతే రెమ్యునరేషన్ పెంచాడో, లేకపోతే ఇట్లా యాటిట్యూడ్ చూపించాడో, నేను క్యారెక్టర్ ఇట్లా మార్చండి అన్నాడు, కథ మార్చాడు, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏమవుతుంది? చిన్న చూపే అవుతుంది. తీసేయటం అనేది చిన్న చూపే, ఎవరిని పెట్టాడు అనేది అనవసరం. సో అదేమైంది, అది ఫాలో అయింది. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ అటాక్ చేశారు. ఒకటి చేశాడు ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేశాడు ఇంకోటి చేస్తాడు. సో దిస్ ఇస్ వేర్ ఐ గెట్ హర్ట్. ఇది న్యాయం కాదంట. నేను ఎందుకు అడగలేదా మీరు? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రిమూవల్? పాయింట్ ఇన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద రీజన్ అని దాంట్లో ఏమొస్తుంది మనకి? ఏమవుతుంది? ఏదో రీజన్. అట్లా కాదుగా. ఇప్పుడు అక్కడ పోయేది ఎటువంటిది కేవలం ఒక క్యారెక్టర్ పోయింది అనేటువంటిది కాదు, ఒక సినిమాలో ఒక వేషం మిస్ అయింది అనేటువంటిది కాదు, దాని వెనక ఇంకా చాలా మిస్సింగ్ అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రీ ఒకప్పుడు సంసారం అనే సినిమాలో సావిత్రి గారిని తీసేశారని చెప్పేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ ఏకమైపోయి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఉండేటువంటిది ఆ రోజులు. అయితే ఈ క్యారెక్టర్ ఇంకొకలాగా కన్సీవ్ చేసాంలే, అందుకని ఆయన తీసుకున్నాం, ఆయన్ని పెట్టుకున్నాము అనేటువంటి కన్సర్న్ ఫీల్ అవ్వలేదా? ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదా? నాకు అదొకటే ఫీల్ అయ్యాను నేను చెప్పిందల్లా, నేను ఎక్స్ప్రెస్ చేసిందల్లా అట్లీస్ట్ ప్రొడ్యూసరో డైరెక్టరో వచ్చి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఇది అనేది చెప్పుంటే సరే పాని చెప్పారు, ఓకే. నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడినాము, ఇప్పుడు చేయలేకపోతున్నాను, డేట్లు లేవని, వాట్ ఎవర్ పాజిటివ్ ఎండ్ గా ఉండేది కదా. మా మేనేజర్ ఫోన్ చేసి తీసేసాం ఇంకోటి పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. That is something I did not. Not the right way of conveying the thing. మినిమం అనేది ఒకటి ఉంటుంది, మినిమం లేకుండా పోయింది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ బ్యాడ్. ఒక సినిమా అని కదా, 3-4 సార్లు జరిగింది. బట్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు లక్కీగా అన్ని మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అది డబ్బులు పక్కన పెట్టేసి ఎంత ఇస్తున్నారు అనేది, ఒక సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు, ఒక సినిమాకి అసలు ఇవ్వట్లేదు. అయినా కూడా నేనే ఒప్పుకొని చేస్తున్నా. మీరు ఇవ్వలేరని తెలుసు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి చేస్తాను. బేర్ మినిమం రెమ్యునరేషన్ పేరుకి ఒకటి ఇచ్చేయండి అనేది చెప్తున్నాను తప్ప నా రెమ్యునరేషన్ అడగట్లా. నేను 1/4 రీసెంట్గా చేసిన రుద్రంగి కూడా అట్లా. మరి ఈ రోజు నా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా కొంతమంది బేర్ చేయలేము అనుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతున్నారు, పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అవి కూడా కొంత చేస్తున్నారు. అలాగైనా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ ఎండ్లో ఎవరు కానీ అది వేస్ట్. కానీ సర్లే ముందిస్తే చాలు, తర్వాత ఎవడెత్తాడు. అసలు డబ్బులు అనేది మన చేతికి రావడం అసలు చాలా కష్టం అయిపోతాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి. వాళ్ళు ఇవ్వబుద్ధిగా అట్లా మనసు ఒప్పట్లేదు ఎవరికి. కాకపోతే జగపతి బాబు చాలా పెద్ద నస అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, మీరే చెప్పారు సార్. ఒప్పుకునేదాకా నేను పెద్ద నస, ఒప్పుకున్న తర్వాత ఐ డూ పుట్ మై హోల్ అండ్ సోల్ అనేటువంటిది మీరు చాలా నస అనేటువంటిది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇది హీరో అప్పుడు ఉండేది, ఇప్పుడు నచ్చలేదు. అదే అన్న, అప్పుడు బర్డన్తో కూడి ఉంది కాబట్టి అది వేరే. అంటే సినిమా ఒప్పుకునే వరకు డెఫినెట్గా అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని కనెక్ట్ అవుతాం. ఇప్పుడు షాప్కి వెళ్ళాం, ఏదో ఒక ఐ ఉంటుంది, ఒక ఫోకస్ అవుతుంది ఒక పర్టికులర్ దీనిపైన, ఇది చాలా బాగుందని కూడా కొనేసుకోవటం. అదే సినిమాలు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది ఒప్పేసుకుందాం అనేది ఇమీడియట్ ఓకే చేసిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అటు ఇటు కాని సినిమాలే నస. ఉండదు కదా, అసలు చెత్తకుందనుకో నో పాయింట్. అటు అటు కానీ మధ్యస్థంగా బదల బుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు సుకుమారో లేకపోతే త్రివిక్రమో, కొరటాల శివనో, బోయపాటో, రాజమౌళి గారు, ఎవరైనా కానీ ఈ పెద్ద పెద్ద అంటే విషయం ఉన్న డైరెక్టర్స్, సాలిడ్ క్రియేటివ్ డైరెక్టర్స్, వాళ్ళు గనక ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నాం అంటే నాకు డేట్లు చెప్పండి, నాకు కథ అవసరం లేదంట స్ట్రైట్ అవే. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను అడగరు, అనవసరంగా ఎప్పుడు అడగరు. అడిగారంటే విషయం ఉంది. ఇప్పుడు రాజమండ్రి సుకుమార్ ఎన్నోసార్లు రంగస్థలం అప్పుడు సడన్గా ఫోన్ చేసి బయలుదేరి వచ్చేస్తారా అర్జెంటుగా అంటే అసలు నో డిస్కషన్. వెళ్ళిపోవటం, చేసేయటం, వచ్చేయటం. ఎందుకంటే ఒక షాట్ చేసినా దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. సో అది ఆ నమ్మకం ఉన్నప్పుడు చేసేస్తాం. కాకపోతే పబ్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, రాత్రిగా ఫుల్ మందు కొట్టేసి కన్విన్స్ చేసేసి వాళ్ళకి నచ్చ పెడతారు. ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేదు, ఎక్కువ మందు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర నచ్చ ఎక్కువ పెడతా. ఎందుకంటే నేను చూసుకోవాలి నన్ను. వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, అంత క్రియేటివిటీ ఉండదు.
క్రియేటివ్ డైరెక్టర్స్ నస్ అనేది ఇంపాసిబుల్. ఎవరినన్నా అడగండి. ఇప్పుడు ఈ రోజున తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిష్కృతం ఈ రోజున ఈ సినిమా అనేటువంటిది వరల్డ్ డయాస్ మీద మాట్లాడుతున్నాడు బికాస్ ఆఫ్ రాజమౌళి. ఇప్పుడు ఆస్కార్ రేస్లో కూడా మనం ఉన్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ ఎన్నెన్నో సినిమాలు చేశారు, ఎన్నెన్నో పాత్రలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జగతి బాబు అనేటువంటి ఒక యాక్టర్ ఇక్కడ ఉన్నాడని రాజమౌళి గారికి తట్టలేదా ఎప్పుడు ఆయన క్యారెక్టర్ మీరు చేయకపోవటం ఏంటి? అది ఆయనకి తట్టాలి, ఆయన అడగాలి, నన్ను కాదు. అంటే మీ ఫ్యామిలీ మధ్య చాలా వండర్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్సే కాదు, బ్రదర్ కూతురికే ఇచ్చింది రాజమౌళి గారు అబ్బాయిని. బ్రదర్ కూతురే కదా కార్తీని చేసుకుని. బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్. అది చెప్తున్నా కదా, ఒక డైరెక్టర్కి ఆయనకి ఆ పర్టికులర్ డైరెక్టర్కి తట్టాలి. ఈ క్యారెక్టర్ జగపతి బాబు అంటాడంటే చెప్తున్నా కదా, ఎక్కడున్నా పట్టుకుని నాకు కావాల్సిందని తీసుకెళ్ళిపోతారు. అదే నేను అడిగినా సారీ అంటారు. ఒకవేళ సారీ అనకుండా ఎస్ అన్నా నేను ఫీల్ అవుతా. ఏమని ఫీల్ అవుతా? నేను అడిగితే ఇచ్చాడు సినిమా అంటే నేను అడుక్కుంటున్నాను ఇక్కడ, నేను అవసరం లేదు ఆయనకి, ఆయన నన్ను అడగలేదు కదా, నేను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ క్రియేటివ్ డైరెక్టర్, దే హ్యావ్ విజన్, క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఆయనకి తెలుసు. సో వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు ఆర్జీవీ అదే డిస్కషన్ అయింది గాయం ముందు. ఆర్జీవీ అన్నాడు బ్రదర్తో, చౌదరి అంటాడు నన్ను, ఎందుకు సినిమా ఎందుకు అడగడు నన్ను, నేను మంచి పొజిషన్లో ఉన్నా కదా. నేను ఆర్జీవీ నా క్లోజ్, బాగా క్లోజ్. ఎందుకంటే ఇండస్ట్రీ ఇద్దరం ఒకేసారి వచ్చాం. ముందే తన్నే వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ అడిగింది. బట్ నేను ఒకటే చెప్పాను, నేను అడిగి నువ్వు సినిమా చేస్తే నాకు వాల్యూ ఉండదు. నువ్వు అడిగినప్పుడు నేను సినిమా చేస్తే నాకు వాల్యూ ఉంటుంది. నువ్వు వస్తావు ఆ రోజు నేను చేస్తాను అంటే వచ్చాడు గాయంతో, చేశాను, సూపర్ హిట్. ఇప్పుడు మీ కెరీర్లో ఎప్పుడు అడగలేదా మీరు అసలు? ఎప్పుడు క్యారెక్టర్స్ బిగినింగ్ డేస్లో వరుసగా ఫ్లాప్లు వచ్చి 7 ఫిల్మ్స్ కెరీరే ఉందా లేదా అనేటువంటి డైలమా ఉన్న రోజుల్లో అడిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటం అనేది నా ఇది కాదు. ఎప్పుడు అడుగుతాను నేను, ఒక త్రివిక్రమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సాలిడ్ డైరెక్టర్స్ని గబుక్కని మీరు అడిగితే నేను డేట్లు లేవు అనకూడదు. సో ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పండి, దానికి ప్రిపేర్ అయి ఉంటాను. నేను డేట్ల కోసం నేను పోగొట్టుకోలేను మీ సినిమాలు అనేది అడగటం నాకు. అంతకంటే జీవితంలో ఎవరిని ఏమీ అడగకూడదు అనేది నా పాలసీ. అడగకుండా కూడా బతకచ్చు అనేది నా పాలసీ. మోర్ దెన్ పాలసీ ఐ వుడ్ సే ఇట్స్ మై క్యారెక్టర్. అందరూ అడుగుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడగటం ఎందుకంటే విషయం ఉన్నాడికి ఆటోమేటిక్గా పైకి వస్తాం. బహుభాషా చిత్రాలు చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంగా ఉంది మీకు, ఒక పెద్ద డిసిషన్. ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో సినిమాలు చేయాలనేటువంటి ఒక అంబిషన్ అయితే పెట్టుకున్నారని తెలిసింది. ఏమేంటి చేయబోతున్నారు, ఏమేంటి బ్యాలెన్స్లు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంటికల్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అంటే వాళ్ళకి తెలియాలి నేను చేయదలుచుకుంటున్నాను వాళ్ళ సినిమాలు కూడా. ఎందుకంటే వాటిలో డబ్బులు ఉండవు ఫస్ట్, అందుకని వాళ్ళు ఆలోచించరు మన గురించి. అమ్మో జగపతి బాబు ఎక్కడ అఫోర్డ్ చేస్తాం అనుకుంటే. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ దేర్. ఇక్కడ 10 రోజులు హాలిడే చేసుకునే బదులు 10 రోజుల్లో ఒక సినిమా ఫినిష్ చేసేస్తే ఆ లాంగ్వేజ్లో చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్. వరల్డ్ లాంగ్వేజెస్ ఫినిష్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫినిష్ చేద్దాం అనేది ఒక ఆలోచన. వరల్డ్ లాంగ్వేజ్, ఇండియన్ ఫిల్లింగ్ లాంగ్వేజ్లో చాలా ఉన్నాయి, దాదాపు 23-24 ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రస్తుతం సినిమాల విషయాలకు వస్తే ఆల్ బిగ్ బ్యానర్స్ చేస్తున్నారు, ఆల్ ఇవి చేస్తున్నారు. వాటిలో రుద్రాంగై అనేటువంటిది ఒక పెద్ద టాక్డ్ అబౌట్ అవుతుంది ఇండస్ట్రీలో. దాని గురించి మీకు కూడా ఒక స్పెషల్ అటెన్షన్ కూడా మీరు పే చేశారని తెలుస్తుంది. ఏంటి దాని విశేషాలు? రుద్రాంగి అది చెప్పాగా ప్రభు, అది రుద్రాంగి 1 year తిరిగాడు అజయ్ చేయమని. నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్కి వస్తాడు, డైరెక్టర్కి వస్తాడు. ఈ నా మీద సినిమా బడ్జెట్ ఉండదు, నాకంత మార్కెట్ లేదు, నేను వెయిట్ మోయలేను, ఎట్లా తీయగలడు, ఎట్లా రిలీజ్ చేయగలడు అనేది నేను తిప్పటం అంటే నేను చేయనన్నా. తిరిగి తనే కన్విన్స్ చేసి ఒప్పించి ఫైనల్గా డబ్బులు ఇవ్వలేమండి మీకు తెలుసు కదా అన్నాడు. డబ్బులు ఎవరైనా నాకు తెలుసులేవయ్యా, అది కాదు, నేను సినిమా కోసం చేస్తాను, నాకు సినిమా నచ్చింది, నువ్వు నచ్చావు, నువ్వు చేస్తావు అని నమ్మకం నాకు ఉంది అని చేశాను. ఐఎమ్ హోపింగ్, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్స్ ఇన్ దట్ ఫిల్మ్. నేను హీరో కాదు కానీ దాంట్లో ఐఎమ్ ద మెయిన్ క్యారెక్టర్. నెగిటివ్ 100% నెగిటివ్. కాకపోతే ఈజ్ అ కల్ట్, ఇదో కల్ట్ ఫిల్మ్. రుద్రంగి మీద నాకు నమ్మకం ఏంటంటే నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, లుక్ కొత్తగా ఉంది. భీమ్రావ్ దేశ్ముఖ్ అనే దొర క్యారెక్టర్, తెలంగాణ దొర. టైం పీరియడ్ సార్ట్ ఆఫ్ ఒక 1960s. నాట్ హిస్టారికల్ టైం పీరియడ్, ఇట్ ఈస్ అ వైలెంట్ ఫ్యామిలీ డ్రామా, గడిలో జరిగే ఒక డ్రామా. సో నా నమ్మకం ఏంటంటే ఇవాళ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే వాళ్ళని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేయాలి. అంటే సాలిడ్గా ఈ సినిమా నేను చూడాలి
అనేది ఆ ఫీలింగ్ వస్తేనే థియేటర్కి వెళ్తున్నాడు. థియేటర్కి రావట్లేదు అనేది అబద్ధం. మనం సరిగ్గా వాళ్ళకి తీయట్లేదు సినిమాలు. అంటే విజువల్ ట్రీట్ కావాలి వాళ్ళకి. రుద్రాంగికి ఆ విజువల్ ట్రీట్ చూడగానే అమ్మని ఏదో ఉందరా సినిమాలో, ఏదో సాలిడ్నెస్ ఉంది, థియేటర్కి వెళ్ళి చూడాలనే నమ్మకం కుదురుతుంది, విచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్. నేను 100% ఏదైతే నమ్మి ఒక రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ సాక్రిఫైస్డ్, అలా సాక్రిఫైస్ చేసిన దానికి మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఏర్పడిందా? 100% నేను చెప్పలేను. నేను చెప్పను, ఎందుకంటే బడ్జెట్ కాంప్రమైజ్ అయింది, అందులో డౌట్ లేదు. అది ఐ వోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ప్రొడ్యూసర్ వల్ల అని నేను అన్నాను, డైరెక్టర్ వల్ల కూడా జరిగింది. అంటే ముందు ఎక్కడ ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది అతనికి క్లారిటీ లేదు. సో పెరిగిపోయింది, బడ్జెట్ అయితే పెరిగింది. బడ్జెట్ పెరిగిపోయి కన్ఫ్యూజన్లో కొంత ప్యాచీ ఆ మూడ్ వస్తుంది. లేకపోతే ఇంకా గొప్ప సినిమా స్ట్రైట్ అవే నేను చెప్పేసేవాడిని, సూపర్ హిట్ సినిమా ఇది అని చెప్పి అంత ధైర్యం సరిపోవట్లేదు. హిట్ వరకు గ్యారంటీ ఇవ్వగా, సూపర్ హిట్ అనేది నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. సూపర్ హిట్లో మన చేతిలో ఉండవు, కానీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. రిలీజ్ ఎప్పుడండి రుద్రాంగి? తెలియదు, ఇంకా ఇప్పుడే కాపీ రావాలి, ఇంకా 1 వీక్ వస్తుంది, 1 వీక్ అవుతుంది. ఆ తర్వాత కాపీ వచ్చిన తర్వాత సేలబిలిటీ చూసి, రిలీజ్ స్తోమత చూసి దాన్ని బట్టి అవుతుంది రిలీజ్. ఓకే ఓకే. ఇప్పుడు పుష్ప 2 కూడా చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒక ఇది, అంటే నేనేం కమిట్ అవ్వట్లేదు అది, బట్ ఐ హావ్ గుడ్ ఫిల్మ్స్. అంటే మాకు వచ్చిన పీలర్స్ ప్రకారం అడుగుతున్నా. వెల్, పుష్ప 2 ఇంకేం కావాలి, అంతకంటే ఏం కావాలి. పుష్ప 2 ఇస్ సుకుమార్ ఇస్ అన్బిలీవబుల్. నాతోనే ఎన్ని సినిమాలు ప్రూవ్ చేశాడు. అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు చార్లీ చాప్లిన్ నేను చూస్తా ఉన్నా, మా ఫ్లైట్లో చూస్తా ఉన్నా, రాత్రి చూశాను ఇన్ఫ్యాక్ట్. అది చూసినప్పుడు తన బయోగ్రఫీ, తన లైఫ్ హిస్టరీ. సో సుకుమారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు. అంటే ఒక రాయిని తీసుకుని ఎలా చెక్కాలో బాగా తెలిసిన వాళ్ళు. సుకుమార్ది చార్లీ చాప్లిన్కి నాకు దగ్గరగా బాగా ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్కి కూడా ఏం కావాలో ఆ మూమెంట్కి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేడు. దాన్ని చెక్కి రుద్ది ఇది నాకు కావాల్సింది అనేది రాజమౌళి గారికి ముందే ఇది కావాలని తెలుసు, అది ఎలా రప్పించాలో ట్రై చేస్తాడు. సుకుమార్కి ఎక్కడో వెనకాల ఉంటుంది, బయటికి రావాలి. సో తనకి దాన్ని చెక్కుకోవాలి. రాజమౌళి గారు అందరినీ చెక్కాలి. ఇది రకరకాలు ఉంటాయి వీటిల్లో. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా లిస్ట్ చూస్తే, ఇప్పుడు మహేష్ బాబు తోటి చేస్తున్నటువంటి సినిమా త్రివిక్రమ్ గారిది, తర్వాత వచ్చేసి సలార్ ఒకటి చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్. పుష్ప 2 ఒక ఇదిలో ఉంది. తర్వాత హిందీ ఫిలిమ్స్ ఒక 4-5 చేస్తున్నట్టు తెలుసు. కన్నడ చేస్తున్నారు అనుకుంటా. కన్నడ కూడా చేస్తుంది, దర్శన్తో చేశాను. హిట్లో దర్శన్తో మళ్ళీ చేస్తున్నా. సల్మాన్ది 2016లో నేను ఒక స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, వాట్సాప్ కూడా ఉంది, న్యూస్ పేపర్లో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఐ వాంట్ వర్క్ విత్ సల్మాన్ అని 2016లో పెట్టాను. మీరు పెట్టారు? నేను పెట్టాను. 2022లో అది అయింది, వర్కౌట్ అయింది. సో సల్మాన్తో పాటు చేయడం అనేది ఫస్ట్ టైం అవుతుంది, అది కూడా బాలీవుడ్ ఎంట్రీ. సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నాను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను, హౌ ఐ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ టాప్ ఫిల్మ్స్. దర్శన్ కూడా చాలా మంచి సినిమా. తరుణ్ అనేవాడు ఆల్రెడీ రాబర్ట్ అనే సినిమా సూపర్ హిట్ చేశాడు నాతో, సేమ్ దర్శన్తో, మళ్ళీ అదే కాంబినేషన్. అది కథ చాలా బాగుంది. సో అన్ని లాంగ్వేజ్లో అన్ని మంచి కథలు ఉన్నాయి, అన్ని సాలిడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో నేను సాలిడ్ ఫిల్మ్స్, సాలిడ్ డైరెక్టర్స్, సాలిడ్ ప్రాజెక్ట్స్ అనేది నేను చేసుకున్నా. రుద్రంగి అగైన్ ఇస్ సాలిడ్ ప్రాజెక్ట్ బట్ లెస్ మనీ. అయినా కూడా అది సాలిడ్ ఫిల్మ్. ఎందుకు అవుతానికి ఛాన్స్ ఉందంటే, అది కనుక ఆడిందంటే జగపతి బాబు మీద కూడా సినిమాలు తీయొచ్చు, అతను మొయ్యగలడు అనేది ఒక ప్రూఫ్, భరోసా వస్తుంది. సో మొత్తానికి ఇటు తెలుగు అన్ని భాషల్లో కలిపితే వెరీ హ్యాండ్ఫుల్, వెరీ హ్యాండ్ఫుల్, వెరీ బిజీ. వెరీ బిజీ కంటే వెరీ హ్యాపీ. బిజీ అంటే ఈ సినిమాలు తెలుసు కదా, ఒక షెడ్యూల్ ఎగిరిపోతుంటాయి. సో బిజీ కాదు మనకు తెలియదు. ఏముంది బిజీ కానప్పుడు ఆస్ట్రేలియా ఉంది, మాకు యూఎస్ ఉంది, బోల్డ్ కంట్రీస్ ఉంది, వెళ్ళిపోవడం, వెళ్ళి ఎంజాయ్ చేసి, ఏమీ లేకపోతే నేచర్ ఉంది, ఫామ్ ఉంది, యోగా మెడిటేషన్ చేసుకోవడం, హ్యాపీగా సెటిల్ అయిపోవడం. జగపతి బాబు వర్సెస్ మీడియా ఆర్ జగపతి బాబు విత్ మీడియా, ఈ రెండిట్లో ఏది మీరు లైక్ చేస్తారు? ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ అయితే ఐమ్ విత్ ద మీడియా. ఎల్లో జర్నలిజం ఆర్ టీఆర్పీ చూసే మీడియా అంటే ఐ వుడ్ సే దెమ్ మాఫియా. దేర్ మాఫియా మోర్ దెన్ మీడియా. ఎప్పుడైనా విపరీతమైన క్లాష్ వచ్చిందా మీకు మీడియాతో? ఎప్పుడైతే నాకు నువ్వే చెప్పాలి, ఏమన్నా వచ్చిందేమో నాకు తెలీదు. ఎప్పుడైతే అంటే నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్లో ఒక ఛానల్ పక్కన పెడితే ఐ వెంట్ టు గివ్ బ్లడ్ డొనేషన్కి, ఆర్గన్ డొనేషన్కి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది పక్కన పెట్టేసి డ్రగ్స్ ఇవన్నీ
విపరీతంగా చేస్తున్నారంట ఆర్టిస్టులు, మీరేమన్నా పాల్గొన్నారా దాంట్లో, మీకు తెలుసా, వాళ్ళ పేర్లు చెప్తారా అంటే నాకు కోపం వచ్చింది. చెప్పా, మీరు టీఆర్పీలు పెంచుకోవడం కోసం నన్ను వాడుకోవద్దు, నేను దానికోసం రాలేదు, మంచి పర్పస్కి వచ్చా, మంచి పర్పస్ గురించి మాట్లాడండి, బ్యాడ్ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే కేవలం ఇక్కడ డబ్బు, టీఆర్పీలు పెంచడాలు, ఛానల్ ఇది పెంచడాలు ట్రై చేస్తున్నారు. సో డోంట్ డూ దిస్ టు మీ, ఐ డోంట్ లైక్ ఇట్. దానికోసం పిలవండి, నేను వస్తే మాట్లాడండి. నేను వచ్చింది ఒక మంచి పని కోసం, లెట్స్ బీ పాజిటివ్. ఎందుకు ఎప్పుడు నెగిటివ్లో వెళ్తారు అనేది దట్స్ మై ప్రాబ్లం. ఎందుకంటే అన్ని నెగిటివే చేస్తున్నారు. ఇప్పుడు నేను నా లైఫ్ అంతా రికార్డ్ చేసి పెట్టాను, 12.5 hours వీడియో రికార్డింగ్ ఉంది. అది మొత్తం వేయడానికేమో ఇట్స్ బోరింగ్, ఎందుకంటే అంత చరిత్ర లేదు నాకు. బిట్లు వేద్దామంటే దాన్ని వేరే రకంగా రాసేస్తారు, పాడు చేస్తారు దాన్ని నీచమైన ఎల్లో జర్నలిజం చేసి రకరకాల క్వశ్చన్లు వేసి. మీరు రికార్డ్ చేశారా? నేను చేశాను, వీడియో రికార్డింగ్, నా లైఫ్ రికార్డింగ్ చేశాను మొత్తం. ఏంటి ఇక్కడే కాదు, గోవాలో చేసాం, కేరళలో చేసాం. మీరే యాంకర్ చేస్తున్నా, నేనే మాట్లాడా, నేనే లైఫ్ మొత్తం. ఆటోబయోగ్రఫీ ఇట్ ఇస్ విజువల్ ఆటోబయోగ్రఫీ. ఇట్ ఇస్ మాకు ఇవ్వండి, నేనేమను టెలికాస్ట్ చేస్తాం. అంటే అది సరిగ్గా తీయలేదు, ప్రాపర్ ఎడిట్ లో లేదు, అది ఎవరి వల్ల అట్లా తీసిన విధానం తప్పు. కాన్సెప్ట్ మంచిదే, అంటే దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, యాక్చువల్ లైఫ్ ఉంది. బట్ చెప్తున్నా కదా, బిట్లు పీసులు వేస్తే దాన్ని రకరకాలుగా ముక్కలు నరికేస్తారు. మీరు మొత్తం 12.5 hours చేసిన దాంట్లో ముక్కలు తీసి వేస్తారు, కాంట్రవర్సీలు వేస్తారు, దాన్ని రీప్లే చేస్తారు, దాని మీద బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, రీ రికార్డింగ్లు వేస్తారు, న్యూసెన్స్ చేస్తారు. నాకు ఎందుకు ఆ తలకైనప్పుడు నాకు వద్దు, ఎందుకంటే అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐ కెనాట్ ఇన్వాల్వ్ అదర్స్ లైఫ్స్. నేను వరస్ట్ అనేటువంటి దాన్ని చూడను, నేను ఒక యాంగిల్లో చూస్తాను, హౌ బెస్ట్ ఐ కెన్ గెట్. నువ్వు చేస్తావు నీ ఛానల్లో, బట్ దాని వర్స్ట్ అదర్ ఛానల్స్ లో చేస్తావు. సో ఫైనలీ బ్యాడ్ జరుగుతుంది. ఎందుకు ఈ ట్రోలింగ్ గురించి అంత భయపడుతున్నారా మీరు? భయం కాదు, ఇట్స్ బ్యాడ్ కాన్సెప్ట్. నేను అనేది అసలు ఫస్ట్ కానీ మీరు ఎక్కడ ట్రోలింగ్ దొరకరు కదా, మిమ్మల్ని ఎవరు లక్కీగా నన్ను క్షమించేశారు పాపం, అది థ్యాంక్స్ చెప్పాలి నేను ప్రజలకి. ఈ దగ్గర నుంచి ఎప్పుడు ఇన్బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ కానీ అయితే ఒకవేళ ఇచ్చినా నా పాపం నన్ను వదిలేశారు. ఇప్పుడు క్యాస్ట్ అనేది చాలా అన్బ్యాలెన్స్ చాలా ప్రకారం, బట్ లక్కీగా నన్ను ఎవడో ఇంతవరకు లక్కీగా వదిలేశారు. ఏమనుకుంటారు నా తెలియదు, పిచ్చాడు అనుకుంటారో, లేకపోతే పాపం పాని అంటారో, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ది థింక్. ఎంతో కొంత రెస్పెక్ట్తోనో ఇష్టంతోనో వదిలేయమని. డాటర్ ఇష్యూ అయినప్పుడు కూడా అదే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి ఇక్కడికి వెళ్ళాను, మరి మీకు ఎంతవరకు తెలుసు, సిద్ధార్థ కాలేజ్ లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళి నేను చెప్పాను, క్యాస్ట్కి అగేన్స్ట్ మాడతానండి అన్న ప్రిన్సిపల్తో. 2000 people ఉన్నారండి స్టూడెంట్స్, అందరూ కమ్మ పిచ్చోళ్ళు, మీరు ఒక్కరే ఉన్నారు, ఆడిటోరియం క్లోజ్డ్ ఆడిటోరియం, మొక్కలు చేసేస్తారు మమ్మల్ని, మీరు మాట్లాడద్దండి దయచేసి అన్నారు. ఎత్తగానే మైక్ తీసుకుని ఏంటో మీ క్యాస్ట్ గొడవ అనమాట, ఏంటి కమ్మ అంటారు. ఒట్టి కమ్మ కాదు, అందరూ ఉన్నారు, అందరూ మనుషులే. ఏంటి కమ్మ మీరు అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ మీరు వాడే పద్ధతి వారికి కరెక్ట్గా లేదు. దానికోసం మటర్లు చేయటాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఒప్పుకోపోవటాలు, కూతురుని చంపేయటాలు, ఆడెవడో వచ్చాడని ఆడిని చంపేయటాలు, ఇవన్నీ నెగిటివ్. ఇది గట్టిగా పట్ట చెప్పి ఇది కూడా చెప్పా. 2000 మంది ఉన్నారంటే నన్ను నరికేస్తారంట, నేను సెక్యూరిటీ తెచ్చుకోలేదు, నా వెపన్ తెచ్చుకోలేదు, ఐఎమ్ రెడీ అన్న. విజిల్స్ క్లాప్స్ క్షమించి వదిలేశారు. అదే ఇంకోటైతే డెఫినెట్గా వదిలేవారు కదా. ఒక్కటి చాలు, ఒక్క మెంటల్. అక్కడ ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మీ మీద ఉన్నటువంటి ఒక గుడ్ లుక్ అండ్ రెస్పెక్ట్, దట్ ఈస్ ద రీజన్. క్షమించడం కాదు, అది దే యాక్సెప్టెడ్ యూ ఇన్ దట్ యాంగిల్. యాక్సెప్ట్ చేయడం వాళ్ళ గొప్పతనం. లక్కీ, ఐ వాజ్ లక్కీ. ఇప్పుడు అట్టగా జైబోలో తెలంగాణ చేసినప్పుడు ఇంకోటైతే ఊరుకునేవారు కాదు. అవునవును, జైబోలో తెలంగాణ యాక్సెప్ట్ చేయటం, మీరు అది చేయటం అనేటువంటిది అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో అగేన్స్ట్ ఆంధ్ర చేసినట్టే. బట్ లక్కీగా నన్ను వదిలేశారు. అది ఐ డిడ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషనల్. దట్స్ ఆల్. ఐ హ్యావ్ సమ్ షార్ట్ క్వశ్చన్స్. అందరికీ అడిగేటువంటి రొటీన్ ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు కదా, బట్ మీ యాంగిల్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ? కొత్త యాంగిల్ అడిగితే కొత్త యాంగిల్ చెప్తాను, లేకపోతే పాత యాంగిల్ చెప్తాను. ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తాను? రొటీన్ అంటే మీ అభిమాన నటుడు ఎవరు? నాకు ప్రాబ్లం ఎవరు లేరు, అది అట్టా ఎవరు లేరు నిజంగా. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా లేరు. ఈవెన్ జగత్ బాబు కూడా కదా? లేదు, నో ఛాన్స్. సో నా అభిమాన నటుడు నో. అభిమాన నటి చాలా మంది ఉన్నారు, కష్టం ఒకళ్ళు చెప్పండి. అంటే ఆడవాళ్ళు అనేటప్పటికి ఇష్టం అంటున్నారు, కానీ మగవాళ్ళ గురించి చెప్పమంటే అభిమాన నటి అంటే ఏంటి సార్? చెప్పే కదా, మగాళ్ళకంటే ఆడాలంటే ఇష్టం, మగాళ్ళని కలిసి తిరగమంటావా ఏంటి? అభిమాన నటి అనేటువంటి దానికి మీరు ఇచ్చే ఒక సింగిల్ వర్డ్.
హీరోయిన్ పేరు కష్టమే, ఎందుకంటే చెప్తున్నా కొన్ని కదా, సౌందర్య సౌందర్య డెఫినెట్ గా వన్ ఆఫ్ ద పర్సన్స్. అదే అంటున్నా, అందరూ నేను అబద్ధం చెప్పట్లా, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్. ఓకే. ఇప్పుడు సౌందర్య ఒక పద్ధతిలో యాజ్ అ జెన్యున్ పర్సన్ అండ్ జెన్యున్ ఫ్రెండ్ సౌందర్య. రమ్యకృష్ణ ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ అ గ్రేట్ యాక్ట్రెస్, నాకు అభిమానం. అట్లా కొంతమంది ఐ వుడ్ సే, ఐ కెనాట్ పాయింట్ అవుట్ దిస్. మీ అభిమాన దర్శకుడు అంటే అది కూడా ఇంత 200 సినిమాలు ఒకళ్ళకి పాయింట్ అవుట్ చేయలేం. మంచి సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరు అభిమాన దర్శకుడు లేదు, అది కాదు. అది నా క్యారెక్టర్ అన్ని కూడా ఇంపార్టెంట్. మంచి సినిమాలు చాలా మంది ఇచ్చారు, చెడ్డ సినిమాలు గొప్పగా డైరెక్టర్స్ కూడా ఇచ్చారు, అలా ఉండదు. బట్ ఇప్పుడు వస్తే రాజమౌళి గారిని, ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఆస్కర్స్ ఎనీథింగ్, రాజమౌళి గారు అనగలను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ద లవ్ దే స్ప్రెడ్, దానికోసం అభిమానిస్తాను, క్రియేటివిటీ కోసం కాదు, ఒట్టి క్రియేటివిటీ కోసం కాదు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. మీ కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఏంటి అంత ఆలోచిస్తున్నారు? ఎవరు లేరు. సిబి రాజేంద్ర ప్రసాద్ గారు కదా? కాదు, నాకు పర్సనల్ గా కాదుగా, మీతోనే సినిమా తీశారు పాపం. అది కాదు, తీయలేదని కాదు, కానీ యాజ్ అ బెస్ట్ పర్సన్ ఆయనే అవుతారు. యాజ్ అ బెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గా మేము ఇద్దరం ఫెయిల్ అయ్యాం, ఇట్ డెంట్ వర్క్ కాబట్టి. దట్ ఈస్ వాట్ ఐ మీన్. కమర్షియల్ గా చెప్తున్నా, బట్ యాజ్ అ పర్సన్ ఎస్ ఆయనే అవుతారు. బెస్ట్ నిర్మాత అనేది తనకి రాలా ఇంకా ఆన్సర్, అది నో పెట్టుకోవాలా? నిర్మాతలా ఈ నిజంగా పాయింట్ అవుట్ చేయలేకపోతే. ఓకే, నో. మీ బెస్ట్ పెయిర్ ఎవరు? మీతోటి కాంబినేషన్ చేసినటువంటి హీరో బెస్ట్ పెయిర్, హీరోయిన్ పెయిరింగ్ హీరోయిన్ ఎక్కువ చేసింది నాకు సౌందర్య, కళ్యాణి, ప్రియమణి, రమ్యకృష్ణ. ఈ నలుగురిలో ఎవరు చెప్తారు? సౌందర్య లేదు కాబట్టి సౌందర్య ఫస్ట్ నుంచి ఎవరు లేనాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారు. సో సౌందర్య. మీ బెస్ట్ విలన్ ఎవరు? ఫన్ వైజ్ చూస్తే రమ్యకృష్ణ అవుతుంది. అట్లా నువ్వు అట్లా యాంగిల్ సెపరేట్ చేస్తే ఐ కెన్ పాయింట్ అవుట్ వన్ పర్సన్. అంటే టోటల్ గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్, ఒక డైరెక్టర్ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. కానీ ఇవన్నీ సింగిల్ ఆప్షన్ కాదు. సింగిల్ ఆప్షన్స్ 4 సినిమాలు చేస్తే సింగిల్ ఆప్షన్ వస్తుంది, కానీ 100 సినిమాలు. మీ అభిమాన రాజకీయ నాయకుడు, దీనికి ఆప్షన్స్ ఏమన్నా? ఇది కాంట్రవర్షియల్, ఇది ఆన్సర్ చేయను. అసలు పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నాయా? దిస్ ఇస్ మై బియాండ్ మై కెపాసిటీ ఇప్పుడు ఇది చెప్పడం అనేది. బట్ బికాస్ దానికి ఒక రీజన్ ఉంది, ఐ వోంట్ టెల్ యూ నౌ. అది ఎందుకు అనేది తర్వాత చెప్తా. బట్ ఇన్ ఆర్టిస్ట్లో పవన్ కళ్యాణ్ ఐ వుడ్ సే. ఆర్టిస్టుల్లో పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ ఐ లైక్. యాజ్ అ పర్సన్ నాట్ ఇన్ పొలిటికల్ పొలిటికల్ కనెక్షన్ ఉన్న ఆర్టిస్ట్ ఐమ్ సేయింగ్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కాదు, ఆర్టిస్టులు హూ హాజ్ అ పొలిటికల్ ఇది ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. వెరీ గుడ్. మీ అభిమాన ముఖ్యమంత్రి, సీఎం, యువర్ ఫేవరెట్ సీఎం? సేమ్ థింగ్ కదా, కాంట్రవర్సీ అది కాంట్రవర్సీ. ఏం కాంట్రవర్సీ ఉంటుంది? చాలా ఉంది, ఏమీ లేదు దాంట్లో. యు ఆల్వేస్ ఛాలెంజ్ ద కాంట్రవర్సీస్ కదా. ఐ విల్, బట్ నాట్ నౌ. అది అందుకనే మాట్లాడట్లా. పోనీ పొలిటీషియన్. మీ అభిమాన రాజకీయ పార్టీ? ఏదైనా అంతేగాని అటు వెళ్ళొద్దు. చెప్తా, రీజన్ చెప్తా తర్వాత. సరే. మీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ పక్కా పప్పుచారు. నేను పక్కా నాటుగాని. పప్పుచారు, ఉప్పు చేప? ఉప్పు చేప లేదు, పప్పుచారే. పెరుగన్నం, పప్పుచారు. ఇది మీ సినిమాలో ది బెస్ట్ అంటే ఇమీడియట్ గా మీరు చెప్పే సినిమా పేరేంటి? హెల్ప్ అయింది గాయం కాబట్టి వచ్చే గాయం. గాయం, శుభలగ్నం, గాయం. మీ పాటల్లో ది బెస్ట్ అంటే ఏది హమ్ చేస్తారు? పాటలోనా? ఐ వుడ్ సే పెద్దరికంలో ప్రియతమ సాంగ్ ఐ వుడ్ సే. మీ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్, ది కరెంట్ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్? కష్టమే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. డెఫినేషన్స్ మారిపోయాయి. అందుకని అబద్ధం చెప్పదలుచుకోవాలా, సో కష్టమే. అందరూ నేను అబద్ధం చెప్పను, ఎవరో లేరని చెప్పను. ఈ హీరోల్లో ఎవరిని చూస్తే మీకు అసూయ అని? ఎందుకు నేను బాగానే ఉన్నాను, సో వై షుడ్ ఐ ఫీల్ జెలస్ అబౌట్ సంబడి ఎల్స్? మీరు హీరోగా ఉన్నప్పుడు మీ బెస్ట్ హీరోయిన్ ఎవరు? చెప్పాక ఇందాక సౌందర్య ఐ వుడ్ సే, అండ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ గాడ్ మదర్ రమ్యకృష్ణ. మీరు విలన్ గా మారాక మీ బెస్ట్ హీరో ఎవరు? అది కాంట్రవర్సీ వద్దులే, ఆఫ్ ద రికార్డ్ చెప్తా కానీ అదే ఆన్ రికార్డ్ అయింది. ఎందుకంటే అవి కూడా డైనమిక్స్ మారిపోయినాయి. అవును, డైనమిక్స్ అనుకున్న వాళ్ళు అలా లేరు, అందుకని ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగత్ బాబు గారు. వీ హ్యావ్ స్పేర్డ్ ఇనఫ్ టైం. అంటే మీతో మాట్లాడటం అనేటువంటిది ఇది పొగుడుతున్నట్టుగానే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ హానెస్టీ అనేటువంటిది నాకు మీలో కనిపిస్తుంటుంది.
ఆ హానెస్టీని ఈరోజు நம்ம ఇంటర్వ్యూలో ఫుల్ ప్లెజర్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ దిస్ మచ్ ఆనెస్టీ ప్రభు. ఇప్పుడు నాకు ఒకటే ఏంటంటే, నో ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ వెల్కమ్. ఆనెస్టీ అనేది మనం మర్చిపోయాం కాబట్టి అది కొత్తగా ఉంది తప్ప, ఆనెస్టీ అనేది ఎప్పుడూ ఉంది అందరిలో. అది ఫిల్టర్లు వేసేసి దాన్ని కప్పేసాం. అది ఇలా కూడా బతకచ్చు అంట, నేను ఆనెస్ట్గా కూడా బతకచ్చు అంట. నిజం అని చెప్పచ్చు. కొండ పగలగొట్టు అంటే కొండ పగలగొట్టు నిజం చెప్పచ్చు. బట్ కొండ తీసుకొచ్చి పనిమాల పగలగొట్టాను అని చెప్పి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. సింబాలిక్. సో ఐ బిలీవ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అందరూ ఒక అబద్ధంలో బతికేస్తున్నాం, అబద్ధమే నిజం అనుకుని బతికేస్తున్నాం. అబద్ధం నమ్మి 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 అదే నిజం అనుకుని అలా వెళ్ళిపోతున్నాం ఆ ఫ్లోలో. రాంగ్ ఫ్లో అది. ఎందుకంటే ఈ విషయంలో నేను వాట్ ఐ ఫీలింగ్ బ్యాడ్ ఇస్ ప్రేమను మర్చిపోతున్నాం, నిజాన్ని మర్చిపోతున్నాం. రెండు చాలా ఇంపార్టెంట్. అసలు నిజం ఏంటి? ఊపిరి అనేది ఎంత నిజమో నిజం కూడా అంతే నిజం. నిప్పు లాంటిది. రెండు ప్రాణం. అవన్నీ కూడా అందుకని ఐ లైక్ టు బీ యాజ్ ఓపెన్ యాజ్ పాసిబుల్. బికాస్ ఇలా మాట్లాడి కూడా సర్వైవ్ అవ్వచ్చు, మనం బతకచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అది లేదు, చాలా మంది మిస్సింగ్ అది. ఆ జెన్యూనిటీ పోయింది. ఏమన్నా పొగడాలన్నా మెచ్చుకోవాలన్నా భయపడుతున్నారు. ఆ భయం వద్దంటున్నారు. మోటివేషన్స్, అట్రిబ్యూషన్స్ ఇవి చాలా ఉంటాయి, లెక్కలు వస్తున్నాయి, బోల్డ్ లెక్కలు ఉన్నాయి. పైగా అనవసరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్వ్యూస్ కూడా నేను టోటల్గా మానేసేది. ఒకటే ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ బర్త్డేకి. అది కూడా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు. సరే చేద్దామని టైర్డ్గా ఉన్నా, రాత్రి లేట్ అయినా. ఆస్ట్రేలియా వెళ్ళారు ఏంటిది? పర్సనల్ టూరా? పర్సనల్, ఫ్యామిలీతో వెళ్ళాను. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నానని చెప్పి అక్కడ ఉన్నా. పొద్దునే వచ్చా. లుకింగ్ సమ్‌హౌ టైర్డ్. ఇవాళ టైర్డ్గానే ఉంది. బట్ ఐ థాట్ ఐ ఫినిష్ ద ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. వండర్ఫుల్ స్పెండింగ్ విత్ యూ. ఇది మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా మంచి ఒక ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ కూడా వెల్కమ్. సుమన్ టీవీ కూడా బాగా పెరిగిపోయింది. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. అండ్ ప్రేక్షకులందరికీ ఇంటర్వ్యూ, ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ఇంటర్వ్యూ, బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.